వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది వ్యాయామం చేసిన తర్వాత, ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేసిన తర్వాత, లేదంటే దానికి ముందైనా ఉదయాన్నే పరగడుపున గుమ్మడికాయ జ్యూసు, లేదంటే కాకరకాయ జ్యూసు, లేదంటే సొరకాయ జ్యూసు, లేదంటే అలోవెరా జ్యూసు, లేదంటే మునగాకు జ్యూసు, ఇలా రకరకాల పద్ధతులను ఫాలో అవుతుంటారు. అసలు ఇవి తాగడం వల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారా? అలాగే ప్రీ డయాబెటిక్గా ఉన్నవారికి డయాబెటిక్ ప్రమాదం నుంచి బయటపడతారా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. చాలామంది ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలామంది న్యూట్రిషనిస్టులు ఇదే చెప్తున్నారు, డయాబెటాలజిస్ట్ ఇదే చెప్తున్నారు, డాక్టర్లు ఇదే చెప్తున్నారు. ఉదయాన్నే గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు ఇలా తాగడం మంచిదే అంటారు ఇవన్నీ కూడా? డెఫినెట్లీ ఏదైనా ఏ వెజిటేబుల్ రా జ్యూస్ తీసుకుంటే అది మన డయాబెటీస్ కోసం బెస్ట్. రా జ్యూస్ అంటే అప్పటికప్పుడు తీసుకొని మనం జ్యూస్ చేసుకోవాలి. ఫ్రెష్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకోవాలి. ప్యాకేజ్ ఉండొద్దు, బాటిల్డ్ ఉండొద్దు. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ జ్యూస్ తీసుకుంటే అది 100% మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ప్రీ డయాబెటీస్ ఇంకా వెయిట్ లాస్ కోసం కూడా, కార్డియాక్ ఫంక్షన్స్ కూడా చాలా మందికి లాభం వచ్చింది ఈ జ్యూసెస్ వల్ల. వీటిలో ఏది బెస్ట్ అంటారు? డయాబెటీస్ కి అయితే బిట్టర్ గార్డ్ కాకరకాయ జ్యూస్, అది వెరీ వెల్ నోన్, ప్రూవన్. అది యాక్చువల్లీ ఆయుర్వేద మెడిసిన్, దట్ ఇస్ సైంటిఫిక్ గా కూడా అది ప్రూవ్ అయింది. సైంటిఫిక్ గా కూడా ప్రూవన్. అది బెస్ట్. కానీ టేస్ట్ ప్రకారంగా చాలా మంది అది సూటబుల్ కాదు, చేదుగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద టేస్ట్. బట్ ఇఫ్ యూ ఓవర్కమ్ దట్ టేస్ట్, మన హెల్త్ కోసం తాగుతున్నాను అనుకొని యూస్ చేస్తే మీ షుగర్ లెవెల్స్ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ అంటే పంకిన్, వైట్ పంకిన్, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అది కొంచెం 1 షేడ్ బెటర్ యాక్చువల్లీ ఇన్ ద టేస్ట్ ప్రకారంగా. బట్ వెరీ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ అది కూడా యూజ్ చేయవచ్చు. అందులో కూడా కొంతమంది డౌట్స్ ఉన్నాయి. పీల్ తీసేసి జ్యూస్ చేసుకొని తాగాల, లేదంటే సీడ్స్ ని తీసేసి జ్యూస్ చేసుకొని తాగాల అనే రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఎలా తాగితే మంచిది అంటారు? యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఆ వెజిటేబుల్ స్ట్రక్చర్ చూసుకోవాలి. ఇది ఫ్రెష్ గా యంగ్ గా ఉంటే సీడ్స్ వెరీ సాఫ్ట్ ఉంటాయి, అప్పుడు సీడ్స్ కూడా తీసుకోవచ్చు. మరి అది చాలా ఓల్డ్ వెజిటేబుల్ అంటే స్టిఫ్ సీడ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ సీడ్స్ తీసి పీల్ చేసి తీసుకోవాలి. విత్ పీల్ కాదు, పీల్ చేసి తీసుకోవాలి. లేతగా ఉంటే మాత్రం వితౌట్ పీలింగ్ అయినా తీసేసుకోవచ్చు, విత్ సీడ్స్ తీసుకోవచ్చు. అది బెస్ట్. ఎందుకంటే ఆ సీడ్స్ లో కూడా చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆ omega-3, omega-6 ఉంటాయి ఆ సీడ్స్ లో. ఆ సీడ్స్ కూడా మనకి వెయిట్ లాస్ కోసం చాలా ఉపయోగపడుతుంది. అంటే కొంతమంది ఓన్లీ 2 వీక్స్ వరకే వాడాలి, తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడాలి అంటుంటారు, లేదా రెగ్యులర్ కూడా తీసుకోవచ్చు? ఇవి మన కెపాసిటీ ప్రకారంగా డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటే కొంతమందికి డైజెస్టివ్ ఇష్యూస్, డైరియా ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఆల్రెడీ డైజెషన్ ఈజ్ పువర్. ఇట్లాంటి జ్యూస్ చాలా హెవీ అనిపించి డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ 2 times a week స్టార్ట్ చేయండి. అది కూడా 100 ml అట్లా. స్లోలీ మీకు సూట్ అవుతే 3 times చేసి దెన్ మేక్ ఇట్ ఆల్ డేస్ ఎ వీక్ కంటిన్యూ చేయొచ్చు. అలోవెరా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాటిల్డ్ అలోవెరా జ్యూస్ ఎక్కువ వస్తుంది మార్కెట్ లో, ప్యాకేజ్ డ్రింక్. అది చాలా వరకు బెనిఫిషియల్ ఉండదు. డైరెక్ట్ మీరు అలోవెరా ఎక్స్ట్రాక్ట్ చేసి, ఇప్పుడైతే మన సిటీలో వాకింగ్ ప్లాజా దగ్గర చాలా బండీస్ వస్తున్నాయి, అప్పుడే ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తే దట్ ఈస్ బెస్ట్ యాక్చువల్లీ. మరి అలోవెరా కూడా క్వాంటిటీ కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎక్కువగా తీసుకుంటే అది లాక్సేటివ్ యాక్చువల్లీ. మరి డైరియా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అది పీల్ తీసేసి ఆ లోపల ఉన్న వైట్ గా ఉండే దాన్ని మాత్రం తీసుకోవాలి, పల్ప్ తీసుకోవాలి, వైట్ పల్ప్ తీసుకోవాలి. కావాలంటే ఆమ్లా కూడా యాడ్ చేయవచ్చు.